గదర్ సినీ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానించింది రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న అవార్డును కొనసాగించాలని డిసైడ్ చేసింది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్ర అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. గద్దర్ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, చరిత్ర కేటగిరీల వారీగా అవార్డులు ఇవ్వనున్నట్టు తెలిపింది రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ. ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్కు అవార్డులు ఇవ్వనున్నట్టు వివరించింది. ఇతర కేటగిరీ కింద తెలుగు సినిమాలపై బుక్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్టు వివరించింది. గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలను ఆహ్వానించింది రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న అవార్డును కొనసాగించాలని డిసైడ్ చేసింది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్ర అవార్డునివ్వాలని నిర్ణయించింది. గద్దర్ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, చరిత్ర కేటగిరీల వారీగా అవార్డులు ఇవ్వనున్నట్టు తెలిపింది రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ. ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్కు అవార్డులు ఇవ్వనున్నట్టు వివరించింది. ఇతర కేటగిరీల కింద తెలుగు సినిమాలపై బుక్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్టు వివరించింది.